టైటిల్ తో బయటికి ఎవరు రాబోతున్నారు? గౌతమ్ లేదన్న, బిగ్ బాస్ అనేది జెన్యున్ గా మేము నమ్ముతున్నాం. నిఖిల్ని కల్పించినట్టయితే ఫేక్ అని ప్రూవ్ అయిపోద్ది. ఎందుకంటే గౌతమ్ ఆడినట్టు నిఖిల్ ఆడలేదన్న. టఫ్ ఫైట్ గౌతమ్ చాలా గట్టిగా ఇచ్చాడు. చూస్తున్నాను నేనైతే బిగ్ బాస్కి సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు డైహార్డ్ ఫ్యాన్ నేనైతే. అఫ్ కోర్స్ సీజన్ 9కి నేను వెళ్ళొచ్చు అనుకుంటున్నా. చూద్దాం. సో మన ప్రేరణ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే సింగిల్ లేడీ ఇన్ ద టాప్ 5 కాదు, ప్రేరణ నా దిల్లు, నా ఖుష్, అంతవరకే, విన్నర్ కాదు. ఎందుకంటే బాగానే ఆడుతుంది, మంచిగా ఆడుతుంది. ఇప్పుడు ఐ థింక్ నేను విష్ణుప్రియ అనుకున్న ఫస్ట్లో. ఎందుకంటే విష్ణుప్రియ అక్కడ ఉన్న ఫాలోయింగ్ కూడా బయట బాగుంది, కానీ తన జెన్యున్గా ఉంది. టాప్ 5లో మరి తను లేనందుకు చాలా బాధగా ఉంది. చూడాలి. ప్రేరణ బాగుంది అన్న. విష్ణుప్రియ గేమ్ గురించి చూస్తున్నారు తప్ప మనసు చూడండి అన్న, తన జెన్యూనిటీ చూడండి. ఇప్పుడు పెద్ద ప్లాట్ఫామ్లో ఎవరు వచ్చి అడిగినా సరే ఇలా లవ్ చేస్తున్నాను, ఇది చేస్తున్నానని ఎవరు చెప్పరు, ఫేక్గా ఉంటారు. కానీ ఆ పెద్ద ప్లాట్ఫామ్లో తను డేర్గా చేసి నేను ఇలా లవ్ చేస్తున్నానని చెప్పిందంటే దానికి నిజంగా ఒక పెద్ద టీనేజ్ వాళ్ళందరూ హ్యాట్స్ ఆఫ్ అయ్యారు. లేదన్న, స్టంట్ అనిపించలేదు. లేదు, తన ఫేస్లో కూడా ఎక్స్ప్రెషన్స్లో తెలుస్తాయి. కంటెంట్ పరంగా అయితే అస్సలు కాదు. తన జెన్యున్గా ఉంది. బయట ఎలాగ ఉందో లోపల కూడా అలాగే ఉంది, జెన్యున్గా ఉంది. సో జనాలకి ఎందుకు నచ్చలేదో అర్థం కాలేదు. కానీ బట్ విష్ణుప్రియ మంచి ప్లేయర్. కానీ గేమ్ పరంగా చూసుకుంటే తను ఆడలేదు. బట్ పర్సనాలిటీ వైజ్ చూసుకుంటే తను మంచి ప్లేయర్. టైటిల్తో బయటికి ఎవరు రాబోతున్నారు? గౌతమ్ అన్నా తగ్గేదేలే.